యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవని, భర్తకి ప్రమాదం జరుగుతుందని చాలా భయపడిపోయాం. భర్తే తాళిని తీసుకొచ్చి మెడలో వేశాడు. ఆనందంగా ఉండాల్సింది పోయి ఇంకా ఏదో ఆలోచిస్తూ కంగారుగా ఉన్నావెందుకు? ఇప్పుడు నాలో అలాంటి కంగారేం లేదక్కా. సరే, భోంచేద్దాంరా. నేను తర్వాత తింటానక్క, నువ్వెళ్ళు. అవని మాటలకు ప్రవర్తనకు అస్సలు పొంతన కుదరడం లేదు. శ్రీకర్ కలిసినప్పుడు కాస్త బావున్నట్టుంటుంది, శ్రీకర్ లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతోంది. మరి అలాంటప్పుడు శ్రీకర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఇన్ని రోజులైనా అవని వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి అసలు ఫోనే లేదు. అత్తకి కోడలికి మధ్య ఏమైనా జరుగుతుందా అని అనుమానం కలుగుతుంది. అవనితో విషయం చెప్పకుండా వాళ్ళ అత్తగారింటికి తీసుకువెళ్తాను. అత్త మామలు ఎవరో, కుటుంబ సభ్యులెవరో, ఆ ఇంటి పరిస్థితులేంటో అన్నీ తెలుస్తాయి. రేపు ఖచ్చితంగా ఆ పని చేస్తాను. నిహారిక? అవునే, నిహారిక. హాయ్. హాయ్. ఏంటే ఇంతకు ముందులా మమ్మల్ని కలవడం మానేసావు? మ్యారేజ్ అయిన తర్వాత గెట్ టుగెదర్సే ఉండవేమో కదా. కనీసం మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొత్త పరిచయాలు, కోరుకున్న మంచి జీవితంలోకి వచ్చేసరికి మేమంతా దూరం అయిపోయాం. మీరు మరీ అంత దూరంగా ఆలోచించకండి. ఈ రోజు నా ఎంగేజ్మెంట్, అందుకే షాపింగ్ లో చిన్న బిజీ. అవునా? యా. ఏంటే బాబు, వారం రోజుల కిందే లవ్ లో పడ్డా, అప్పుడే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసావు. ఏ విషయంలోనైనా నేనెంత ఫాస్ట్ గా ఉంటానో మీకు తెలుసు కదా. ఫైనల్ గా నేను లవ్ చేస్తున్నవాడు నాకు దక్కబోతున్నాడు. నా లైఫ్ కి ఇది పెద్ద అచీవ్మెంట్. ఆ సంబంధం చేజారిపోకూడదని చాలా వేషాలు వేస్తున్నట్టున్నావు. కొంచెం జాగ్రత్త. ఇప్పటికీ నా అత్తగారింట్లో వాళ్ళందరూ నేను చాలా సాంప్రదాయబద్ధమైన అమ్మాయినని, కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తానని నమ్మేశారు. ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే నా శ్రీకర్తో సగం పెళ్లి అయిపోయినట్టే. తొందరలోనే పెళ్ళైపోయిందంటే వాళ్ళు పూర్తిగా లాక్ అయిపోతారు. ఆ తర్వాత నా గురించి ఏం తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. కోడల్నయ్యాక ఆ ఇంట్లో చక్రం తిప్పేది మనమే కదా. నేను వెళ్ళి రెడీ అవ్వాలి. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. అవునే, అది అనుకున్నట్టు జరుగుతుందంటావా? అబ్బో, అది ఏమైనా చేయగల సమర్థురాలు. ఎక్కడికైనా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటక్కా? మార్కెట్ దాకా వెళ్ళొద్దాం. అక్క, ఏం కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. నేను ఖాళీగానే ఉన్నాను కదా, అందుకే ఇద్దరం వెళ్ళొద్దాం. ఆటో? అరే, ఆటో ఎందుకక్క? నడుచుకుంటూ వెళ్దాంలే. ఆటో డబ్బులు మిగిల్చి మనం ఏమన్నా బిల్డింగ్లు కొనాలా ఏంటి? అదేంటక్క అలా అంటున్నావు? ఏదో సరదాగా అన్నానులే. ఆటో రా. అవనిని వాళ్ళ అత్తగారింటికి తీసుకుని వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అక్క, ఎప్పుడు ఒక్కదానివి వెళ్ళేదానివి, నేను వస్తానంటే వద్దనే దానివి. ఈరోజు పట్టుబట్టి మరీ తీసుకెళ్తున్నావేంటి? కాసేపు ఆగితే అంతా నీకే తెలుస్తుంది. నువ్వేం మాట్లాడకుండా కూర్చో.
అక్క నిజంగా నన్ను మార్కెట్కే తీసుకెళ్తుందా? ఒకప్పుడు పవిత్రతో నిశ్చితార్థంకి వెళ్ళిన సంగతి ఇప్పటి వరకు అవనికి తెలీదు. ఇప్పుడు నిహారికతో నిశ్చితార్థంకి వెళ్తున్న సంగతి అవనికి తెలిసిందంటే ఖచ్చితంగా తట్టుకోలేదు. నన్ను క్షమించదు కూడా. మనం ఇంకేం చేయలేమా? నీ కూతురు ఈ ఇంటి కోడలు కాలేకపోతోంది అనేది నీ బాధ, శ్రీకర్ని భర్తగా పొందలేకపోతోంది అనేది కావ్య బాధ. అత్తయ్య గారి జాతకం కలిగిన అమ్మాయి కోడలైతే నేను ఓ మూలన పడిపోతాను అనేది నా బాధ. మన ముగ్గురం ఈ గండం నుంచి ఎలా బయటపడతామో నాకేం అర్థం కావట్లేదు. నిన్ను కన్న కలలన్నీ నాశనమైపోయాయి. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. శ్రీకర్ మావయ్య నాకు సొంతం కానప్పుడు నా జీవితమే వ్యర్థం. శ్రీకర్, టైం అవుతోంది, త్వరగా రా. ఈ ఎంగేజ్మెంట్ ఎలాగైనా క్యాన్సిల్ అయిపోయేలా చూడు స్వామి. అక్కడ ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా మర్యాదగా ఉండదు, అర్థమైందా? బయలుదేరదామా? నా కూతుర్ని చేసుకుంటావని ఆశపడ్డాను. అది జన్మకి జరగదని అర్థమైపోయింది. అమ్మ జాతకం కలిగిన అమ్మాయి దొరికింది. ఇప్పుడైనా నవ్వుతూ ఉండరా? ఈ పాటికక్కడికి అందరూ చేరుకునుంటారు. బయలుదేరదాం శ్రీ. తొందరగా తీసుకురండి. రే శ్రీకర్, ఎందుకలా ఉన్నావు? నీ మనసులో ఇంకేమన్నా ఉందా? ఉంటే చెప్పరా. మనసులో ఉన్నది చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంటే ఈ క్షణం నేనింత నరకం అనుభవించేవాడిని కాదు నాన్న. శ్రీకర్ మనసులో అవని తప్ప ఇంకెవరుంటారు మావయ్య? అక్క, మనం నిజంగానే మార్కెట్కి వెళ్తున్నామా? అవును. బాబు, ఆ కుడివైపు పోనిపు. అక్క, మార్కెట్ అటు కాదు కదక్క. ఇటువైపు కూడా కొత్తగా ఓ మార్కెట్ పెట్టారులే. బాబు, కాస్త తొందరగా పోనిపు. అవనిని మర్చిపోలేకపోవడం వల్లనే శ్రీకర్ ఎంగేజ్మెంట్కి ఎగిరి గంతులేయలేకపోతున్నాడు. నోర్మొయ్. శుభకార్యానికి బయలుదేరుతున్న సమయంలో ఏంటా మాటలు? నేనన్నది నిజమో కాదో శ్రీకర్నే అడగండి. అవని మీద నీకింకా ఏమైనా ఆలోచనలుంటే వాటిని మనసులోనే కాల్చి బూడిద చేసేయి శ్రీకర్. ఎందుకంటే నీ జీవితంలోకి నిహారిక భార్యగా రాబోతోంది, అర్థమైందా? మొత్తానికి ఇష్టపడినవన్నీ సాధించుకుంటున్నావు. గ్రేట్ నిహారిక. నేను మనసు పడింది నాకే దక్కాలి, మరొకరికి దక్కకూడదు. అక్క, మనం మార్కెట్కి వెళ్ళడం లేదని నాకు అర్థమైంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పక్క. కాస్త ఓపిక పట్టు. టైం అవుతోంది, వెళ్దాం పదండి. మీరు ముందు పదండి, మేము వెనకాలే వస్తాం. వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురండి. శ్రీకర్, పద. ఇదేంటి, ఈ దారి మా అత్తారింటికి కదా, ఇటు వెళ్తున్నామేంటి? మనమెందుకు వెయిటింగ్? బయలుదేరదాం పదా.
మా ఆయన మీ ఆయన బయటికి వెళ్లారు కదా, వాళ్ళు వస్తారో లేదో కనుక్కుని బయలుదేరదాం. ఈ ఎంగేజ్మెంట్లు అవి లేకుండా డైరెక్ట్ గా పెళ్లి జరిగిపోతే బాగుండేది. ఎందుకు పాపం? మధ్యలో ఇంకెవరైనా మీ వాడిని గద్దలా తన్నుకుపోతారని భయమా? నాకు తప్ప మరో ఆడదానికి అంత అవకాశం లేదు. ఇది ఎవరిల్లు? మా అత్తగారిల్లు. నేనేదో తీసుకురాకూడని ఇంటికి తీసుకొచ్చినట్టు ఎందుకింత కంగారు పడుతున్నావు? మార్కెట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికెందుకు తీసుకొచ్చావక్క? లోపలికి పద చెప్తాను. ఇక్కడే చెప్పక్క. ఇప్పటి వరకు మీ అత్తయ్య వాళ్ళని నేను చూడలేదు కదా, నన్ను పరిచయం చేస్తావని. పరిచయం కోసమైతే నువ్వు ఈ రకంగా తీసుకురావు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావో చెప్పు. సరే, ఇక్కడ వరకు వచ్చాక అసలు విషయం దాచడం ఎందుకు? చెప్తున్నాను విను. గత కొద్ది రోజులుగా నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. అసలు ఏం జరిగిందో మీ ఆయన్ని మీ అత్తయ్యని అడిగి తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ దగ్గర నుంచి నాకు సమాధానం దొరకడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చాను. వెళ్దాం పద. అక్క, ఏం జరగలేదని చెప్పాను కదక్క. ఏదో జరిగింది, అందులో అనుమానమే లేదు. నువ్వు నా దగ్గర నటిస్తున్నావు. శ్రీకర్ వచ్చినప్పుడు కూడా మీరు నా కంటికి ఇంతకు ముందులా కనిపించడం లేదు. ఈరోజు అన్ని విషయాలు తేలిపోవాలి. వెళ్దాం పద. రా అక్క. ఏం జరుగుండకపోతే అందరినీ పరిచయం చేసుకున్నట్టుంటుంది కదా, సంతోషంగా వెళ్ళిపోతాను. రా. అక్క ఆగు. ముందు నేను వెళ్ళి మా అక్క వచ్చిందని చెప్పేసి వస్తాను. అంత అవసరమేముంది? సడన్ గా ఇలా రావడం కరెక్ట్ కాదక్క. నీకే మర్యాదగా ఉండదు. సరే, నువ్వు తొందరగా చెప్పిరా, నేను ఇక్కడే ఉంటాను. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళు. వాళ్ళు ఇంక వచ్చేటట్టు లేరు కానీ మనం వెళ్దాం పదండి. అవి పట్టుకోండి, మనకిష్టం లేకపోయినా తప్పదుగా. తీసుకోవే. మా ఇంటికి రావద్దని ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఎందుకు వస్తున్నావు? నీకు సరైన బుద్ధి చెప్తే గాని మా ఇంటి వైపు రాకుండా ఉండవు. వస్తే వచ్చావు కానీ మంచి టైంలోనే వచ్చావు. ఇవన్నీ ఎందుకు? ఎక్కడికి బయలుదేరారు? ఆ విషయమే చెప్పబోతున్నాం. మా శ్రీకర్ని నీ వెనక తిప్పుకొని నీ బుట్టలో వేసుకుని నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడేలా చేసుకున్నావు. అదంతా ఎందుకు? శ్రీకర్ని పెళ్లి చేసుకోవడానికే కదా. ఇకపై అలాంటి ఆశలు మానుకు. ఎందుకంటే శ్రీకర్కి సంబంధం కుదిరింది. ఇంతకాలానికి అన్ని అర్హతలు కలిగిన కోడలు దొరికేసింది. అసలు విషయం ఏంటంటే ఈ రోజు మా శ్రీకర్ మావయ్యకి నిశ్చితార్థం. రోడ్ నెంబర్ 32, శివాలయం స్ట్రీట్, హౌస్ నెంబర్ 134లో వియంకుల ఇల్లు.
అక్కడే నిశ్చితార్థం. అందుకే ఇవన్నీ. శ్రీకర్ని చేసుకుందామని బాగా ఆశపడినట్టుంది. నిశ్చితార్థం అనగానే షాక్ అయింది. సరే, మనం బయలుదేరదామా? టైం అవుతుంది. బయటికి నాడు. మీరు చెప్పింది నిజమా? కావాలంటే వచ్చి చూసుకో. ముందు బయటికి నడు. ఇంకా రాలేదేంటి? హలో రేవతి, చెప్పు. అలాగే. రేవతి, నేను తర్వాత చేస్తాను. మాట్లాడావా? రమ్మన్నారా? వెళ్దాం పద. మాట్లాడవేంటే? లేరక్క. నువ్వు అబద్ధం చెప్పకు. బయట ఏదో ఫంక్షన్కి వెళ్ళుంటారు. నేను లోపలికి రాకూడదనే కదా నువ్వు ఇలా అంటున్నావు? అక్క, తాళం వేసిందక్క. కావాలంటే వెళ్ళి చూడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదక్క. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. సరే, ఇంటికి వెళ్దాం పద. అక్క, నేనొకసారి గీత దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వింటికి వెళ్ళు. ఇప్పుడంత అర్జెంటే ఉంది, తర్వాత వెళ్ళొచ్చులే. లేదక్క, చాలా అర్జెంట్. నేను కలిసొస్తాను. నువ్వింటికి వెళ్ళిపో. ఇంతలోనే ఏమైంది? ఇదే నీ కాబోయే అత్తగారిల్లు. రారా. ఇప్పటి వరకు నువ్వు నిహారిక ఫోటో కూడా చూడలేదు. ఆ అమ్మాయిని డైరెక్ట్గా చూసావంటే ఖచ్చితంగా ఇష్టపడతావు. వీడి మొహంలో చిరునవ్వే లేదు. ఆ అమ్మాయిని చేసుకుని వీడేం సుఖపడతాడు? కనీసం నన్ను చేసుకున్నా సుఖపడతాడు. సాధారణంగా అమ్మాయిల విషయంలో బలవంతంగా నిశ్చితార్థాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇక్కడేమో శ్రీకర్ విషయంలో అలా జరుగుతుంది. శ్రీకర్ పెళ్లి విషయంలో ఏనాడో నమస్కారం అండి. రండి. మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాను. మీ కాబోయే అల్లుణ్ణి ఇప్పటి వరకు డైరెక్ట్గా చూడలేదు కదా? ఇడిగోండి మా శ్రీకర్. మా అమ్మాయి మొదటి చూపులోనే ఇష్టపడింది అంటే మామూలుగా ఉండడని మాకు తెలుసు. మా అంచనాలు
శ్రీకర్ గారికి నిశ్చితార్థమా? అది నిజం కాకూడదు. లావణ్య నా దగ్గర అబద్ధం చెప్పింది. ఆయన ఎప్పుడు నన్ను మోసం చేయరు. మరో అమ్మాయితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటారు? లేదు, అది నిజం కాదు. హాయ్. మీరు నేను శ్రీకర్ వాళ్ళ వదిన్ని. ఈమె శ్రీకర్ వాళ్ళ అక్క. ఆమె తన కూతురు. ఓ, నా అత్తగారింట్లో పెద్ద గ్యాంగే ఉందన్నమాట. ఇదిగో అమ్మాయి,